ఎమ్మెల్యే అనిత నివేదికపై స్పీకర్ సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. సాటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాతో క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని ప్రశ్నిస్తున్న అనితతో మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ కొనసాగించాలి, మరొక ఏడాది పాటు ఈ సస్పెన్షన్ని కొనసాగించాలన్న విషయాన్ని సిఫార్సుని సభ ముందు ప్రవేశపెట్టింది ప్రివిలేజ్ కమిటీ. అలాగే దీనికి సంబంధించిన నిర్ణయాధికారాన్ని సభకే వదిలేస్తూ ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ని తయారు చేసింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే రోజా మీద ఫిర్యాదు చేశారో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వంగాలపూడి అనిత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, రోజా సస్పెన్షన్కి సంబంధించి ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చింది, ఏడాది పాటు సస్పెన్షన్ మీద కొనసాగించాలని చెప్పి. సో దీని మీద మీరేమంటారు, మీ సాటిస్ఫాక్షన్? నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే ఒక మహిళగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో నా హక్కులను భంగం కలిగించడానికి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే చేసిన కామెంట్కి నేను చాలా బాధపడ్డాను. చాలా రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళాను. దీనిలోని నాకు న్యాయం చేయమని బయటకు వచ్చి నీకు న్యాయం చేయమని సభలో అడిగిన వెంటనే ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేసిన వెంటనే వాళ్ళు కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రివిలేజ్డ్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని సభకి ఈరోజు ప్రవేశపెట్టారు. సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను ఆ నిర్ణయానికి ఒబే చేయడానికి. అంటే రోజాని అడ్డుకోలేక టీడీపీ కానీ ప్రభుత్వం కానీ అనితని ముందుకు పెట్టి పావుగా వాడుకుని చేస్తున్నారనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదన. దీని మీద మీరేమంటారు? రోజాని అడ్డుకోపోవడానికి రోజా మహాపర్వతం కాదండి. పోనీ సబ్జెక్ట్లో పెద్ద నిష్ఠని చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారు అనుకోవడానికి. బురద మీద రాయేస్తే ఎవరైనా బురద మీద జల్లు పడుతుందని కొంచెం దూరంగానే ఉంటారు ఎవరైనా. దాన్ని నన్ను చూసి భయపడుతుందని బురద అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది. ఎందుకంటే ఆవిడ మాట తీరు అసభ్యకరంగా ఉంటుంది. అది తిరిగి ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడేస్తుందో అన్న ఫీలింగ్లో ఉంటే భయపడాలి తప్ప, అంతేగాని ఇప్పుడు చాలా జ్ఞానవంతురాలు అందుకే ఇప్పుడు మాట్లాడితే మేము తట్టుకోలేమన్న ఫీలింగ్ అయితే కాదు. అది ఫస్ట్ నేను క్లారిటీ ఇచ్చినాను. ఎందుకంటే తనకున్న అపోహ కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉన్న అపోహ కానీ తొలగుతుందని నేను ఈ విషయం చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా నేను వన్స్ అపాన్ టైం నేను ఛాలెంజ్ కూడా చేశాను. మీరు ఏదైనా సబ్జెక్ట్ మీద కూర్చోబెట్టండి, మా ఇద్దరిని ఎవరు చూసుకుంటారో చూసుకుందామని కూడా చెప్పాను. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడేస్తున్నారు. నేను ఇంకొకటి కూడా క్లియర్ క్వశ్చన్ అడుగుతున్నానండి. క్షమాపణ చెప్తాను లెటర్ ఇచ్చారు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తర్వాత 1 year సస్పెండ్ తీసుకున్నారు. 1 year సస్పెండ్ అయిన తర్వాత అయినా ఆవిడలో ఏమైనా మార్పు కనిపించిందా అంటే అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకే తెలుసు ఎక్కడ మార్పు రాలేదని. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఎన్ని రకాల అభియోగాలు వేయాలో అన్ని రకాల అభియోగాలు వేస్తూ నోటికి నాకు వాక్ స్వాతంత్రం ఉందన్న రాజ్యాంగంలో ఉన్నదాన్ని అతి ఎక్కువగా వాడుకునేది ఆవిడే. సో ఇటువంటి సందర్భంలో ఆవిడ ఏ రకంగా మేము క్షమించాలి? అంటే మీరు ఏ విషయం ఏదో చెప్తున్నారో వైసీపీ కూడా అదే విషయం చెప్తుంది. ఏదైతే ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఒకసారి క్షమాపణ చెప్పిన పరిస్థితి ఉంది, అలాగే ఒకసారి లెటర్ కూడా ఇచ్చారు. కానీ పదే క్షమాపణ చెప్పాలి అని చెప్పడం ద్వారా ఆమెను హ్యూమిలియేషన్ గురి చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న వాదన. క్షమాపణ నేను చెప్తాను అని చెప్పిన తర్వాత కదా క్షమాపణ అడిగాం. ఆవిడ క్షమాపణ చెప్తాను ఆగస్టులో ఇచ్చారు. తర్వాత ప్రివిలేజ్డ్ కమిటీ అడిగింది. ఎందుకు అడుగుతున్నారండి క్షమాపణ? ఏ ప్రివిలేజ్డ్ కమిటీకి రైట్ లేదా సస్పెండ్ చేయండి అని చెప్పడానికి, సభకి రైట్ లేదా సస్పెండ్ చేయండి అని చెప్పడానికి? కానీ ఆవిడ ఒక ఎమ్మెల్యేగా ఆవిడ బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నారు కాబట్టి నగరి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా క్షమాపణ అడిగారు. ప్రివిలేజ్ కమిటీ క్షమాపణ అడిగింది. నేను చెప్పను, నాకు ఇలా అడిగితే నాకు నచ్చదు అని కామన్ మ్యాన్లో ఆలోచిస్తే ఎలా అవుతుంది? ఇంకొక విమర్శ కూడా చేస్తున్నారు. సభలో జరిగిన ఆనాటి పరిస్థితులకు సంబంధించిన ఎడిటింగ్ చేసిన క్లిప్స్ని విడుదల చేశారు అనేది వాళ్ళు చేస్తారు. ఎడిటింగ్ డబ్బింగ్కి అది సభ అండి, ఇది సభ. ఆ విషయం మర్చిపోతున్నారు. మీ వృత్తిని ఆలోచించుకొని మీ ప్రవృత్తిని మర్చిపోతున్నారు. ఇది సభ. ఎడిటింగ్లు డబ్బింగ్లు చేయడానికి సభలో అలాంటివి జరగవు. అది ముందు మనం గ్రహించుకోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే న్యాయ పోరాటం చేయండి, ఎవరు వద్దన్నారు? మీరు చెప్పిన విధంగా సభకి మీకు క్షమాపణ చెప్తే బేషరతుగా మీరు దాన్ని ఆ విషయంలో మీరు సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉంది? సభలో ఆవిడ క్షమాపణ చెప్పి స్పీకర్ గారు కనుక దానికి ఒబే చేస్తే నేను ఒబే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రోజా అయితే సభకి వచ్చి సభకి క్షమాపణ చెప్తే తాను సాటిస్ఫై అవుతాను, అలాగే సభ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి అనిత చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే ఎడిటింగ్ క్లిప్స్ని టెలికాస్ట్ చేశారు, విడుదల చేశారు అనే అంశం మీద కూడా అవసరమైతే దీని మీద న్యాయ పోరాటం చేయాలి. ఈ తరహా వ్యవహారం అసెంబ్లీ ప్రెమిసెస్లో జరిగే పరిస్థితే ఉండదనేది ఉత్పన్నమవుతుంది అనేది అనిత చేస్తున్న వాదన. కెమెరామ్యాన్ వీరాంజనేయతో చంద్రశేఖర్, NTV, అమరావతి.